హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు అపరాజిత చూస్తున్నారు కదా. ఈ మొక్క పేరు అపరాజిత. దీన్ని శంకు పువ్వు అంటారు, బటర్ఫ్లై బఠానీ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లైటోరియా టెర్నేషియా. ఈ మొక్కలో అన్ని భాగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. వేర్లు, ఆకులు, పువ్వులు, విత్తనాలు, ఇలా ప్రతి భాగంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ మొక్కని భారతదేశం అంతటా ఆయుర్వేదం, యునాని మరియు జానపద వైద్యంలో ఇలాంటి వైద్య వ్యవస్థలలో దీన్ని విరివిగా యూజ్ చేస్తున్నారండి. మరి ఈ మొక్క వల్ల కలిగే ఔషధ గుణాలేంటో ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను. మరి ఈ అపరాజితని మేధ రసాయనంగా వర్ణిస్తారండి. మేధ రసాయనం ఎందుకంటే ఇది జ్ఞాపక శక్తి మరియు తెలివితేటలను పెంచుతుందని రుజువైందండి. అంతేకాదు కానీ మెదడు, నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడానికి ఈ మొక్కని యూజ్ చేస్తున్నారండి. చూడండి, ఈ మొక్కని తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి మెరుగవుతుందట. అంతేకాదండి, ఈ మొక్కలో మానసిక ఒత్తిడి, ఆందోళనని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయండి. నిద్రలేమితో బాధపడుతుంటారు కదా, అలాంటి వారు ఈ మొక్కను తీసుకోవటం వల్ల చక్కగా నిద్ర పడుతుందండి. మరి క్లైటోరియాలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయండి. అందువల్ల డయాబెటిస్ పేషెంట్స్కి దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయండి. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలంటే తెలుసు కదా, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించి కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలని సంరక్షిస్తాయి అన్నమాట. అందువల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండటం వల్ల శరీరానికి ఇమ్యూన్ వ్యవస్థ బాగుంటుంది. అంతేకాదు కానీ చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. అంత మాత్రమే కాదండి, ఈ మొక్క యొక్క వేర్లు మరియు పత్రాల నుండి తీసిన ఔషధంలో వాపుని మరియు నొప్పిని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాల్జెసిక్ గుణాలు ఉన్నాయన్నమాట. మరి ఈ అపరాజితలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉండటం వల్ల ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్స్కి, అంటే బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంటే ఈ మొక్కలో యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీస్ పుష్కలంగా ఉన్నాయండి. అంతేకాదండి, ఈ మొక్కలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందువల్ల క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను చూపించే సమ్మేళనాలు ఈ మొక్కలో ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తుంది అని కూడా నిరూపించబడిందండి. మరి ఈ మొక్కని చర్మ వ్యాధులు, కీటకాలు కుట్టడం, గాయాలు ఇలాంటి చికిత్సకి వాడే ఔషధంలో కూడా ఉపయోగిస్తున్నారండి. అంతేకాదండి, ఈ మొక్క రెస్పిరేటరీ హెల్త్ని బాగు చేస్తుంది. అంటే ఉబ్బసం, దగ్గు, ఆయాసం ఇలాంటి వాటితో బాధపడే వారికి ఈ మొక్క చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చండి. మరియు డైజెస్టివ్ సమస్యలతో బాధపడే వారికి, అజీర్తి, మలబద్ధకం, కడుపు నొప్పి, ఎసిడిటీ ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ మొక్క చాలా మంచి ఔషధం అంటే నమ్మండి. అంతేకాదండి, ఈ మొక్కలో కంటి చూపును మెరుగు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. కంటి చూపు చక్కగా మెరుగవుతుంది. పీరియడ్స్ సమయంలో ఆడవారు ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారండి. అలాంటి వారికి ఈ మొక్క చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చండి. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ సమస్యలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. మరి ఎలా తీసుకోవాలి ఈ మొక్కని? చూడండి, ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఈ పుష్పాలని వేడి నీటిలో వేసి చక్కగా కలిపితే, సో చూడండి ఎంత చక్కగా బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఆ వేడి నీరు కూడా చక్కగా ఆ కలర్ దిగుతుంది అనమాట. అందులో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ నీటిలోకి దిగుతాయండి. సో అప్పుడు ఆ నీటిని తాగటం వల్ల మన శరీరానికి ఈ ఔషధ గుణాలన్నీ లభిస్తాయి. అంతేకాదు కానీ ఈ మొక్క యొక్క పత్రాల్లో, వేర్లలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయండి. వాటిని కూడా మనం మరిగించి తీసుకోవచ్చు.
మరి మరి ఈ మొక్క వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దుష్ప్రభావాలు ఉన్నాయా అంటే, ఒకవేళ ఎవరికైనా ఈ మొక్కని వాడుతున్నప్పుడు దద్దుర్లు, దురద, అలర్జీ వంటివి కలిగితే వారు ఈ మొక్కని యూస్ చేయటం మంచిది కాదండి. మరి మరి ఎక్కువగా కూడా ఈ మొక్కని యూస్ చేయటం వల్ల కొంతమందికి జీర్ణాంతర పేగు సమస్యలు రావచ్చు. సో, ఇంటెస్టైన్ దెబ్బతినే అవకాశం కలగచ్చు. అందరికీ కాదండి, ఎక్కడో వెరీ రేర్ కండిషన్ అనమాట. సో, అంతేకాదండి, గర్భం దాల్చిన స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు అపరాజితాన్ని వినియోగించాలంటే గనక డాక్టర్ సలహా తీసుకోవటం మంచిదండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.